కన్నీళ్ల బాధను కూడా దిగమింగుతూ ఆత్మగౌరవ ప్రతీకగా అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఈ రోజు సుదీర్ఘ ప్రయత్నంలో భాగంగా జైభీం టీవీ ఇప్పటి వరకు నిలబడున్నదంటే అదొక మహత్తరమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని, ఎంతో మంది మహనీయుల స్ఫూర్తితోని. ఇవాళ ఒక్కరోజు జైభీం అంటారు, తర్వాత వదిలేస్తారు, ఒక్కరోజు జైభీం అంటారు వదిలేస్తారు. జైభీం అనంగానే అయిపోతుంది. జైభీం అనంగానే అయిపోయేటువంటి రోజులు కాదు. జైభీం ఎప్పటికీ బతుకుండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికీ బతికి ఉండాలి. ఇవాళ చందాలు దందాలు వేసేటువంటి అనేక సంఘాలు కూడా హెచ్చరిక. జైభీం టీవీ కోసం అల్లు పెరిగాను పోవటం చేస్తుంది. నీ కోసం కొట్లాడే జైభీం టీవీ ఉంది నీకు తెలుసా? నీ కోసం ప్రశ్నించే గొంతుగా ఉంది నీకు తెలుసా? నీ గురించి మాట్లాడేటువంటి గొంతుగా ఉంది జైభీం టీవీ అని నీకు తెలుసా? నీ గురించి రాసేటువంటి అక్షరాలు సువర్ణ అక్షరాలు గుండెల మీద రాసుకునే విధంగా రాస్తుంది జైభీం దినపత్రిక తెలుసా? ఏ రాజ్యాంగం అయితే అవమానానికి పడ్డదో, ఏ రాజ్యాంగం అయితే అవమానానికి పడుతున్నటువంటి ఈ రోజుల్లో రాజ్యాంగ రక్షణగా రాజ్యాంగ బతుకుండాలి, రాజ్యాంగానికి అవమానం జరిగితే జాతి మొత్తం అవమానం జరిగిందని చెప్పడానికి నేను మోడీ మీద సీఎంల మీద పోటీ చేసి ప్రశ్నించిన